డబ్బు చుట్టూ తిరిగే రాజకీయం పోవాలన్నా ప్రతి ఓటుకి చట్టసభలో ప్రాతినిధ్యం లభించాలన్న దమాషా పద్ధతి ఎన్నికలే మిన్నా అని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు అన్నారు. మండలంలోని భైరవపట్నం గ్రామ సచివాలయ ఆవరణలో సర్పంచ్ పి సామ్రాజవాణి అధ్యక్షతన తన పౌరులకు ఓటు హక్కు ఎన్నికల విధానంపై ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో పాస్ట్ ది పోస్ట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని, పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికి ఒక్క ఓటు తక్కువ వస్తే వారు గెలిచినట్లే, మిగిలిన వారు ఓడినట్లేనని, ఈ కారణంగా ఓడిన వారికి వచ్చిన ఓట్లకు విలువ లేకుండా పోతోందని అన్నారు. ఒక్క ఓటు ఆధిక్యత కోసం అభ్యర్థులు కోట్లు ఖర్చు చేసి అధికారంలోకి రాగానే మరిన్ని కోట్లు దండుకోవడం అలవాటుగా చేసుకున్నారని అన్నారు. మనకు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానం FPPO ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అంతేనా? అది ఆ ఎన్నికల విధానం జరుగుతుంది. అంటే మనకు అర్థం కావడానికి ఏంటంటే మెజారిటీ ఓటు, ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికలతో గెలవడం అంతేనా అమ్మా? ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తున్నారు అభ్యర్థి అంతేనా? ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికల్లో కలిసి వాళ్ళ అధికారాన్ని ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ సర్పంచ్గా కానీ ఉంటున్నారు. అయితే ఈ యొక్క విధానం వలన హలవా ఓట్లకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఓటు హక్కు ఇచ్చినప్పుడు అన్ని ఓటులకి ఇల్లు కావాలన్నాడు. కొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో, నలుగురు నుంచున్నారు ఓ సర్పంచ్గా పోటీ. నలుగురికి ఒకరికి 24, 20, 30 ఇట్లా వచ్చినాయి అనుకుందాం. ఒక ఓటు మెజారిటీ వచ్చిన వాళ్ళు గెలుస్తారు అంతే కదా? 20 అట్లా వచ్చిన 21 ఓటు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. మరి కడవ 75% ఓట్లు ఏమవుతున్నాయి? వాటికి విలువ లేదు, ఉడికిపోతున్నాయి. వేస్తున్నాం కానీ వాటికి విలువ లేదు. మనం వేసిన ఓటికి విలువ లేదు. మనం వేసిన అభ్యర్థి గెలవకపోతే మనకి విలువ ఉండలేదు కదా, విలువ ఉంటుంది. ఈ విధానం వలన ఏమవుతుందంటే అన్ని ఓట్లకి విలువ రావట్లా. రెండోది, మన యొక్క అన్ని ఓట్లకి విలువ వచ్చేటట్టు మనం సంస్కరణలు మనం తీసుకురాగలిగితే కొన్ని దేశాల్లో ఎన్నికలంటే వాళ్ళు ఓటు రాజకీయ పార్టీలు చేస్తారు. మనకి ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్లో ఇది అభ్యర్థుల పేర్లు ఉండవు, రాజకీయ పార్టీల పేర్లే ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ ఉంటాయి. మనం ఎవరికి ఓట్లు వేస్తాం? అందులో పార్టీలకు తెలిసింది అందరికీ. మనకు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానం FPPO ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అంతేనా? అది ఆ ఎన్నికల విధానం జరుగుతుంది. అంటే మనకు అర్థం కావడానికి ఏంటంటే మెజారిటీ ఓటు, ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికలతో గెలవడం అంతేనా అమ్మా? ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తున్నారు అభ్యర్థి అంతేనా? ఒక్క ఓటు మెజారిటీతో ఎన్నికల్లో కలిసి వాళ్ళ అధికారాన్ని ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ సర్పంచ్గా కానీ ఉంటున్నారు. అయితే ఈ యొక్క విధానం వలన హలవా ఓట్లకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఓటు హక్కు ఇచ్చినప్పుడు అన్ని ఓటులకి ఇల్లు కావాలన్నాడు. కొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో, నలుగురు నుంచున్నారు ఓ సర్పంచ్గా పోటీ. నలుగురికి ఒకరికి 24, 20, 30 ఇట్లా వచ్చినాయి అనుకుందాం. ఒక ఓటు మెజారిటీ వచ్చిన వాళ్ళు గెలుస్తారు అంతే కదా? 20 అట్లా వచ్చిన 21 ఓటు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. మరి కడవ 75% ఓట్లు ఏమవుతున్నాయి? వాటికి విలువ లేదు, ఉడికిపోతున్నాయి. వేస్తున్నాం కానీ వాటికి విలువ లేదు. మనం వేసిన ఓటికి విలువ లేదు. మనం వేసిన అభ్యర్థి గెలవకపోతే మనకి విలువ ఉండలేదు కదా, విలువ ఉంటుంది. ఈ విధానం వలన ఏమవుతుందంటే అన్ని ఓట్లకి విలువ రావట్లా. రెండోది, మన యొక్క అన్ని ఓట్లకి విలువ వచ్చేటట్టు మనం సంస్కరణలు మనం తీసుకురాగలిగితే
కొన్ని దేశాల్లో ఎన్నికలంటే వాళ్ళు ఓటు రాజకీయ పార్టీకి వేస్తారు. మనకి ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్లో ఇది అభ్యర్థుల పేర్లు ఉండవు, రాజకీయ పార్టీల పేర్లే ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ ఉంటాయి. మనం ఎవరికి ఓట్లు వేస్తాం? అందులో పార్టీలకు ఓట్లు వేస్తాం. ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఆ పార్టీలు ఎక్కువ మెజారిటీ ఓట్లు ఏ పార్టీకి అయితే వస్తుందో ఆ పార్టీలు అధికారంలో వస్తాయి.